ఫ్రెండ్స్, యాజ్ యూజువల్ డే 5 అయితే మేము స్టార్ట్ అయిపోయాం. చూసేయండి మన టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ని. సో అక్కడ ఎందుకు వచ్చేసాం మేము ఇక్కడ గ్యాస్లోకి అంటే ఇక్కడ చాలా అల్లరి చేస్తున్నారు పిల్లలు అయితే. సో నాకు అస్సలకి హెడేక్ అనిపించింది. అంటే అలా అని కాదు, సో ఉయ్యాలలో ఊగే దగ్గర కూడా వీళ్ళకి ఏం ప్లేస్ లేదు. సో ఇక్కడ గడ్డిలో ఆడుకోవడం. ఇందాక ఎందుకు రాలేదంటే మేము అక్కడ వాటర్ పట్టారు. సో మీకు కనిపిస్తున్నట్టుంది ఇక్కడ చూడండి, వాటర్ పట్టినారు. సో అందువల్ల రాలేకపోయాం. బట్ ఇప్పుడు వచ్చాము. సో కొద్దిసేపు ఇక్కడన్నా ఆడతామని చూస్తున్నాము. సో చూసేయండి మన యాజ్ యూజువల్ స్వామినారాయణ టెంపుల్ని. సో ఎంత పాజిటివిటీగా అనిపిస్తుందంటే ఫ్రెండ్స్, అంత పాజిటివ్గా అనిపిస్తుంది. ఇలా యువ పిల్లలతో ఈ ఎన్విరాన్మెంట్లో యాజ్ యూజువల్గా మనము ఆడటం పాడటం, ఇలా ఈ గడిలో నడవటం మంచి ఒక పాజిటివ్ వైబ్రేషన్ని తీసుకొస్తుంది. మెల్లగా విను. సో మేబీ ఇగో ఇది చూస్తున్నారా మీరు, ఈ మెషిన్ ఇది వాటర్ పట్టే మెషిన్. మేబీ ఇది పాడైంది అనుకుంటా. సో అందుకే పైప్తో అయితే పట్టారు. ఇక్కడ గడ్డికి వాటర్ చూసినట్టు చాలా వెట్గా అంటే పచ్చిగా ఉంది. సో అందుకోసమని ఇక్కడ రాలేకపోయారు పిల్లలు. బట్ చూడండి ఆకాశం వైపు ఒకసారి చూసేయండి మన నమస్కారంలో కానీ అండ్ మన టెంపుల్. సో ఎంత తీసినా కూడా తీయాలనిపించి, ఎంత చూసినా కూడా చూడాలనిపించి, ఎంత పాజిటివ్నెస్ అయితే ఉంటుంది. సో డైలీ ఇలా అప్లోడ్ చేయాలి అని నాకు కూడా ఉంది. ఈ జర్నీ ఎంతవరకు కంటిన్యూ అవుతుంది అనేది కూడా నాకు తెలియదు. పిల్లలైతే అందరూ విన్నో అంటే పోవద్దు. పిల్లలైతే చాలా హడావిడిగా ఆడుకుంటున్నారు. చూసాను మీరే. ఓకే ఓ గాడ్, ఇంత అలా చేస్తున్నారంటే ఈ పిల్లలందరూ. విన్ను మెల్లగా ఇంత హడావిడి చేస్తున్నారంటే. సో మళ్ళీ మా విన్ను అండ్ వచ్చేసి యాజ్ యూజువల్గా రన్నింగ్ అయితే చేస్తున్నారు. బికాస్ వాళ్ళందరూ పిల్లలు వెళ్ళిపోయారు. సో వీళ్ళైతే ఎంజాయ్ చేసుకుంటున్నారు హ్యాపీగా. సో పిల్లలు ఉండాలి అని అనుకుంటాం కదండి. ఇక్కడ వీళ్ళు అందరూ ఒక దగ్గర ఉంటే చేసే అల్లరికి. విను ఇటు. ఈరోజు 21 డేస్లో డే 5 ఎందుకు 21 డేస్ ఎందుకంటే మేమైతే డే 3 అయితే చేయలేం ఫ్రెండ్స్. అందుకే 21 డేస్లో ఇదైతే డే 5 అనమాట ఫ్రెండ్స్. అక్కడ ప్లే ఏరియాలో ఆడుకొని ఇప్పుడే గడ్డిలోకి వచ్చినాం ఫ్రెండ్స్. సో వావ్, ఎన్విరాన్మెంట్ ఎంత బాగుందో చూడండి. ఈరోజు చాలా అందంగా ఉంది. యాక్చువల్లీ మేము వచ్చినప్పుడు వర్షం పడుతుందేమో అనుకున్నాం, కానీ ఎంత గోల్డెన్ కలర్లో ఏదో ఎంత బాగుందంటే ఆకాశం ఈరోజు ఎంత చూసినా చూడాలి అనిపించేంతలా చాలా బాగుంది ఈరోజు ఆకాశం అయితే. ఈ ఆకాశంని చూస్తూ ఇలా ఆకాశం మరియు భూమి అండ్ ఈ గాలి, ఈ చెట్లు అండ్ ఇంకా ఈ పంచభూతాలన్నీ నిప్పుని ఎక్కడనో కాలబెడుతున్నారు ఏంటో, ఆ నిప్పుది అయితే వస్తుంది స్మెల్. సో ఇదంతా మనకి ఈ గాలి చూడండి ఎంత బాగా వస్తుందంటే వావ్. లైట్స్ ఉన్నాయి. మీకు వినిపిస్తుందో లేదో గాలి అయితే చాలా బాగా వస్తుంది. చెట్లది మీకు వినిపిస్తుందో లేదో ఈ యొక్క సౌండ్. ఎన్విరాన్మెంట్ అయితే విన్ను అయితే ఎంత హ్యాపీగా అల్లరి చేస్తున్నాడంటే గాలికి.
చాలా బాగుంది ఈరోజు ఎన్విరాన్మెంట్. ఈ ఆకాశం అయితే ఎంత చూసినా చూడాలి 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 అనేంతలా ఉంది. ఎంత చూసినా చూడాలి అనేంతలా. సో ఒకసారి అయితే ఒక పిక్ అయితే తీసుకుంటాను ఆకాశాన్ని. బికాస్ నాకు నేచర్ అంటే చాలా ఇష్టం అండి. నేచర్ అయినా నేచర్లో ఉన్న జంతువులు, చెట్లు, పక్షులు, పిట్టలు అండ్ ఇగో ఇలాంటి టెంపుల్స్ యొక్క ఆర్కిటెక్చర్స్, టెంపుల్స్లో ఉండడం, ఆ పాజిటివ్ వైబ్ని తీసుకొని రావడం, ఇలా కూర్చోవడం ఈ గలీలో. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా కూర్చున్నాను, అందరం కూర్చున్నాము. కూర్చొని పరిగెత్తడం ఇవన్నీ చేయడం మనకి ఒక హెల్త్కి ఎంతో బాగుంటుంది. మా విన్ను అయితే వెళ్దాం అంటున్నాడు ఫ్రెండ్స్. మేము దిగి పెట్టేసి అయితే వచ్చేస్తాం మళ్ళీ మీకోసం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.